ప్రైజ్ ద లార్డ్ అండి. వెల్కమ్ టు యహ్వే షాబోత్. మన రక్షకుడును మహాదేవుడినైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ అండ్ ఇట్స్ బుక్స్ అనే ఈ సిరీస్లో ఆదికాండం నుంచి లేవ్యాకాండం వరకు మనం గత వీడియోస్లో చూస్తూ వచ్చాము. ఈరోజు మనం సంఖ్యాకాండం, ద బుక్ ఆఫ్ నెంబర్స్ గురించి చూడబోతున్నాం. సో విత్ నో వేస్టింగ్ టైమ్, లెట్స్ జంప్ ఇన్ టు ద కాంటెంట్. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి ప్రయాణమయ్యి తమ వాగ్దాన భూమికి చేరుకునే ప్రయత్నంలో ఉండటం మనము ఈ నిర్గమకాండము మరియు లేవ్యాకాండంలో చూస్తూ వచ్చాము. ఈ సంఖ్యాకాండంలో కూడా మనం అదే విషయం చూస్తాము. సీనాయి పర్వతం వద్ద దేవుని ఆజ్ఞలను పొందుకున్న తర్వాత వారు వాగ్దాన దేశం వైపు ప్రయాణిస్తుంటారు. విచారం ఏమిటంటే ఇజ్రాయేలీలు కృతజ్ఞతాభావం లేని వారై ఉండటం మనం చూస్తూ ఉంటాం. దేవుని మీద ఆధారపడని మనస్తత్వం వారు కలిగి ఉండటం, మాటి మాటికి సనగటం చూస్తాం. అంతేకాకుండా కానాను దేశంలోని వారిని చూసి దేవుని మీద నమ్మకం ఉంచకుండా అవిశ్వాసం చూపించారు. కాబట్టి కేవలం దాదాపు 2 వారాలు పట్టేటువంటి ప్రయాణం 38 సంవత్సరాలు పట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నవారు కాకుండా వారి సంతతి, అంటే వారి నెక్స్ట్ జనరేషన్ కానానికి వెళ్తారని చెప్పి దేవుడు అనడం మనం ఈ సంఖ్యాకాండంలో చూస్తాము. ఈ పుస్తకం మొదట్లో జనాభా సంఖ్యను లెక్కిస్తారు. ఇశ్రాయేలీలో ఉన్నటువంటి 12 ట్రైబ్స్, 12 గోత్రాలు, వారి అందరినీ లెక్క చూడటం మనం చూస్తాము. వారిలో అందరూ లెక్కించబడ్డారు. అందుకే సంఖ్యాకాండము అని పేరు వచ్చింది. మొదటి అధ్యాయంలో దేవుడే వారిని లెక్కించమని మోషేకి చెప్పినట్లు మనం చూడవచ్చు. మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి మొదటి అధ్యాయం 54వ వచనం వరకు దీని గురించినటువంటి సంభాషణ అంతా మనం చూస్తాం. అలాగే వారు దేవుని యొక్క నిబంధన మందసం చుట్టూ ఎలా స్థిరపడాలనేటువంటి విషయం కూడా దేవుడు మోషేతో చెప్పటం మనం 2వ అధ్యాయంలో చూస్తాం. దేవుడు లేవీయులకు వారి ధర్మాన్ని, బాధ్యతను అప్పగించటం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ అధ్యాయం 49 వచనాల వరకు, 8వ అధ్యాయం 5వ వచనం నుంచి 26 వచనాల్లో మనం చదవచ్చు. వారి నివాస స్థలాల్లో పరిశుద్ధంగా ఎలా ఉండాలో నిబంధనలు కూడా దేవుడు ఇస్తూ వచ్చాడు. ఈ విషయం 5వ అధ్యాయంలో చెప్పబడింది. అలాగే బాకా ఊది అలర్ట్ చేసే సిస్టమ్ కూడా ఏర్పడుతుంది. ఇదంతా సీనాయి పర్వతం వద్దనే దేవుడు చెబుతూ వచ్చాడు. వారు సీనాయి పర్వతం దగ్గర నుండి ఆజ్ఞలు, నియమాలు పొందుకున్న తరువాత వారి వాగ్దాన దేశం వైపు పయనం సాగిస్తారు. అయితే మార్గంలో వారు ఎదుర్కొన్నటువంటి శ్రమలు, బాధలు చూసి వారు సణుక్కోవటం మొదలు పెడతారు. ఐగుప్తులో ఉన్నప్పుడు వారి జీవితాన్ని గుర్తు చేసుకుని ఆ జీవితమే వారికి బాగుందని, మరలా అక్కడికి వెళ్ళిపోవటం మంచిదని వారిలో వారు అనుకుంటూ ఉంటారు. దేవుడైతే వారిని ఆకాశం అన్నాతో పోషిస్తూ వచ్చాడు. పూరేళ్లను వారికి మాంసంగా ఇస్తూ వచ్చాడు. మనం 11వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం కనుక చదువుకుంటూ వెళ్తే, ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపునకు అది బోళము వలె ఉండెను. జనులు తిరుగుచు దానిని గూర్చుకుని తిరుగుట విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. రాత్రి అందు మంచు పాళెము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. ఈ వచనాల్లో కనుక చూసుకున్నట్లయితే దేవుడు మన్నాని ఏ రీతిగా వారికి అనుగ్రహిస్తూ వచ్చాడని కూడా చెప్పచ్చు. ఎందుకంటే అది ఆకాశం నుంచి కురుస్తుంది కాబట్టి నేల మీద పడి ఆ మట్టి లేదంటే అశుభ్రం అయిపోకుండా ముందుగా దేవుడు మంచును కురిపించి ఆ మంచు మీద ఈ మన్నాని కురిపించినట్టుగా కూడా మనం చూడొచ్చు. చూడండి, దేవుడు ఎంతలాగా వీరిని పోషిస్తూ వచ్చారో. అంత మాత్రమే కాకుండా మాకు మాంసం కావాలన్నప్పుడు పూరేళ్లను కూడా వారికి ఇస్తూ వచ్చాడు. అయితే వారు మాత్రం ఎప్పటికప్పుడు దేవుడికి అవిశ్వాసాన్ని చూపుతూనే వచ్చారు. మోషే ఆ ఇజ్రాయేలుకి న్యాయం తీర్చడానికి వేరొక 70 మంది పెద్దలను నియమిస్తాడు. మోషే సహోదరులైన అహరోను, మిరియాము కూడా ఒకానొక సందర్భంలో మోషేని ఎదిరిస్తారు. 12వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు గనుక చూసుకున్నట్లయితే మనం ఈ సందర్భం గురించి చదవచ్చు. వారు కనాను దేశాన్ని సమీపించగానే ఆ దేశాన్ని వేగు చూడటానికి వేగుల వారిని, అంటే స్పైస్ ని పంపిస్తారు. వారు వెళ్ళి ఆ దేశమంతా సంచరించి విభిన్నాభిప్రాయాలతో తిరిగి వస్తారు. ఆ దేశం ఎంతో సారవంతమైనదని, కానీ అక్కడ ఉన్నవారు బలవంతులు, వారి ముందు
మనము మిడతల వలె ఉన్నామని మిగిలిన వారికి చెప్తారు. అయితే యెహోషువ, కాలేబులు మాత్రమే దేవుడు మనకు తోడున్నాడు, మనం వారిని జయించగలమని చెప్తారు. కానీ మిగిలిన వారు చెప్పింది విని ఇశ్రాయేలు జనము తిరిగి మరలా మేము ఐగుప్తుకి వెళ్ళిపోవడం మంచిది అని తమలో తామే అనుకుంటూ ఉంటారు. ఆ ఇశ్రాయేలు ప్రజల అవిధేయత చూసి దేవుడు వారి మీద కోపగించిన మోషే, అహరోనులు ప్రార్థించి ఆ ఇశ్రాయేలీలను దేవుడిని విడిచిపెట్టకుండా ప్రాధేయపడతారు. దేవుడు వారి ప్రార్థనలు ఆలకించి వారిలో 20 సంవత్సరాలు ఉన్నవారు ఎవరైనా సరే వారు అందరూ కూడా ఈ అరణ్యంలో, ఈ ఎడారిలో మరణిస్తారని, కనాను దేశంలో ప్రవేశించరని దేవుడు మోషే, అహరోనులు చేసిన ప్రార్థనకు జవాబిస్తూ వచ్చారు. ఆ తరువాత 38 సంవత్సరాలు వారు ఆ ఎడారిలోనే సంచరిస్తూ ప్రయాణిస్తూ వచ్చారు. వారి ప్రయాణంలో అనేక మంచి పరిణామాలు, మరికొన్ని ఇబ్బంది కలిగించే పరిస్థితులు వారు ఎదుర్కొంటూ వచ్చారు. జరిగిన చెడు పరిణామాలు ఏమిటంటే, కోరాహు దేవుని నియమాలకు ఎదురు తిరగటం, అతనితో ఉన్న వారు కూడా తెగులు చేత అణిచివేయబడటం, ఏదోమీల ప్రాంతం వారు ఇశ్రాయేలు వారు దాటిపోకుండా దారిని ఇవ్వకపోవటం, తమ యొక్క అవిధేయత మూలాన అహరోను మరణించటం, ఇలాంటివి జరుగుతూ వచ్చాయి. మరి దానికి వేరొక వైపు మంచి ఏం జరిగిందో మనం చూస్తే, అహరోను కర్ర చిగురించటం, బండ నుంచి దేవుడు వారి దాహానికి నీళ్ళివ్వటం, సర్పముల చేత కరవబడి ప్రజలు చనిపోతున్నప్పుడు మోషే ఇత్తడి సర్పమును లేవనెత్తి అది చూసిన వారు చనిపోకుండా బ్రతకటం, ఇలాంటివన్నీ మనం చూడొచ్చు. వారికి జరిగిన మంచిలో ప్రాముఖ్యమైనది ఏంటంటే, దేవుడు వారు చేసిన తప్పులకి, వారు చూపించిన అవిధేయతలకి తీర్పు తీరుస్తూ ఉన్నారే కానీ వారిని ఎప్పటికీ విడిచిపెట్టయితే వెళ్ళిపోలేదు. మరి ఆ తరువాత బాలాము అనేటువంటి ప్రవక్తని మోయాబు రాజు తీసుకుని వచ్చి ఇజ్రాయేలు వారిని శపించమని చెప్పినప్పుడు కూడా తన దూతను పంపి గాడిదతో మాట్లాడించి బుద్ధి వచ్చేలా చేసి శపించటానికి వచ్చిన బాలాము నోటితోనే ఆశీర్వాద వచనములు పలికేలా చేశాడు దేవుడు. వ్యభిచారం అనేటువంటి వలలో ఇశ్రాయేలీలు చిక్కుకున్నప్పుడు, మోయాబు స్త్రీలతో వారు పోతున్నప్పుడు ఫినెహాసు అనేటువంటి రోషము కలిగిన ఒక వ్యక్తి వారిని హతమార్చి దేవుడి నామానికి మహిమను తీసుకుని వచ్చాడు. ఈ సంఖ్యాకాండము 23, 24, 25 అధ్యాయాల్లో మనం ఈ విషయాలన్నీ కూడా చూడవచ్చు. మరి మోషే తర్వాత ఇజ్రాయేల్ వారిని నడిపించడానికి యెహోషువను దేవుడు ఎన్నుకుంటాడు. మోషే ఒక సందర్భంలో దేవునికి అవిధేయత చూపించాడు. దానికి ప్రతిఫలంగా దేవుడు మోషేను కనాను దేశంలో ప్రవేశింపనీయలేదు. ఇశ్రాయేలులో ఉన్న 12 గోత్రాల వారిలో 2 గోత్రాలు మాత్రం యోర్దాను నదికి తూర్పుగా స్థిరపడడానికి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే మిగిలిన 10 గోత్రాల వారు వారి వారి భూభాగాల్లో స్థిరపడడానికి ఈ 2 గోత్రాల వారు సాయం చేయాలనేటువంటి ఆంక్షతో వారిని అక్కడ స్థిరపడడానికి దేవుడు అనుమతిచ్చారు. చేసిన ఈ ప్రయాణం అంతటిని గూర్చి మోషే లిఖిస్తూ వచ్చారు. దేవుడు వారు స్వాధీనపరచుకొనబోవు దేశం యొక్క సరిహద్దులను నిర్ణయించి వారికి చెబుతూ వచ్చారు. ఆ విధంగా ఈ పుస్తకం ఆఖరికి వారు వారి ప్రయాణపు చివరి ఘట్టానికి చేరుకుంటారు. ఇది ఈ సంఖ్యాకాండంలో ఉన్నటువంటి సారాంశము, దీని యొక్క క్లుప్త వివరణ. ఈ పుస్తకం కూడా మోషే గారు రాయటం జరిగింది. అది వారి తరువాతి తరాలకు అందించబడుతూ వచ్చింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ బుక్లో ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇశ్రాయేలీలు చేస్తున్నటువంటి తప్పులు, వాటికి దేవుడు విధించినటువంటి శిక్షలు, వారికి ఇచ్చినటువంటి వాగ్దాన దేశం, వారికి దేవుడు అందిస్తూ వచ్చినటువంటి పోషణ, ఇలాంటి ఎన్నో విషయాలు మనం ఈ పుస్తకంలో తెలుసుకోవచ్చు. ఇప్పుడు సంఖ్యాకాండం యొక్క పూర్తి అవుట్లైన్, అంటే ఏ అధ్యాయాల్లో ఏ అంశాలు ఉన్నాయో మనం చూద్దాం. ఈ సంఖ్యాకాండము అధ్యాయాలు అన్నీ కూడా 3 సెట్స్లో నేను మీకు గుర్తుండిపోయేలా వేరు చేసి చెప్తాను. సో ఈ 3 గుర్తుంటే సంఖ్యాకాండం అవుట్లైన్ మీకు ఈజీగా గుర్తుంటుంది. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రిపరేషన్స్ ఫర్ ద జర్నీ టు ద ప్రామిస్ ల్యాండ్. వాగ్దాన దేశం వైపు ప్రయాణం కొరకు వారు సిద్ధపడటం. మొదటి అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఈ యొక్క ప్రయాణపు సిద్ధపాటు గురించి మనం చూస్తూ ఉంటాం. మరి మొదటి అధ్యాయంలో ఇజ్రాయేలీల ప్రజా సంఖ్య, మన భాషలో చెప్పాలంటే జనాభా లెక్క చూడటం మనం చూడవచ్చు. అదేవిధంగా 2వ అధ్యాయంలో ఇజ్రాయేల్ వారు ఆ నిబంధన మందసం చుట్టూ ఏ స్థానాల్లో స్థిరపడాలి అనేటువంటి విషయం చెప్పబడుతుంది. మరి 3-4 అధ్యాయాలకు వచ్చేసరికి లేవీయులకు సంబంధించినటువంటి విషయాలు మరియు వారికి దేవుడిచ్చినటువంటి బాధ్యతల గురించి రాయబడుతుంది. 5వ అధ్యాయం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు వారిని వారు పవిత్రపరుచుకునే ప్రక్రియ అంతా రాయబడి ఉంటుంది. మరి 6వ అధ్యాయంలో నాజీరు చేయడానికి తగిన అంశాలు, నియమాలు, యాజక ధర్మం యొక్క ఆశీర్వాదము మనము చూడవచ్చు. మరి 7-8 అధ్యాయాల్లో గనుక చూసుకున్నట్లయితే దేవుని ప్రత్యక్షపు గుడారము మరియు
లేవీలను దేవునికి అంకితం చేయటం, వారిని నియమించటం మనం చూస్తాం. 9వ అధ్యాయం మొదటి 14 వచనాల్లో ఇశ్రాయేలీల ప్రజలు వారి రెండవ పస్కా పండుగను జరుపుకోవటం మనం చూస్తాం. మొదటిగా వారు ఐగుప్తులో ఉండగా దేవుని ఆజ్ఞను బట్టి జరుపుకున్నారు. ఇప్పుడు మరలా సీనాయి కొండ వద్ద జరుపుకోవటం మనం చూస్తాం. అదే 9వ అధ్యాయం 15వ వచనం నుంచి 10వ అధ్యాయం 10వ వచనం వరకు చూస్తే వారు మరలా బయలుదేరి మేఘ స్తంభము వెనక వాగ్దాన భూమి వైపు వెళ్ళటం మనము ఈ అధ్యాయ వచన భాగాల్లో చూస్తాము. ఇది మొదటి భాగం, వాగ్దాన దేశం వైపు ప్రయాణం కొరకు సిద్ధపడటం అనేటువంటి సెట్. ఇప్పుడు మనం రెండవ భాగానికి వెళ్దాం. సెట్ నెంబర్ 2, ద జర్నీ త్రూ ద విల్డర్నెస్, అరణ్యం గుండా ప్రయాణించటం. 10వ అధ్యాయం 11వ వచనం నుంచి 11, 12 అధ్యాయాల వరకు సీనాయి వద్ద బయలుదేరి అరణ్యంలో వారు చేసినటువంటి ప్రయాణం, వారు దేవుని మీద సనగటం, దేవుడు వారి అక్కరలు తీర్చడం ఇక్కడ రాయబడి ఉండటం చూడొచ్చు. మరి 13, 14 అధ్యాయాల్లో చూస్తే 12 గోత్రముల నుండి 12 వేగుల వారిని కానాను దేశాన్ని చూసి రమ్మని మోషే పంపించటం, అక్కడి వారిని చూసి దేవునికి అవిధేయులై కానాను దేశంలోనికి వెళ్లకుండా నిరాకరించటం, వాటి యొక్క పర్యవసానంగా ఇంకొక 38 సంవత్సరాలు వారు అదే అరణ్యంలో తిరిగే పరిస్థితికి వారికి రావటం మనం ఈ అధ్యాయాల్లో చూడొచ్చు. ఇప్పుడు 15వ అధ్యాయంలో గనక చూస్తే అర్పణలు అర్పించే విధానం, పాపాల గురించి, అదే విధంగా వారి వస్త్రాలకు కుచ్చిళ్ళు ఎందుకు పెట్టుకోవాలి అనేది కూడా వివరించబడింది. మనము గమనిస్తే ఇజ్రాయేలీల రబ్బీలు వస్త్రాలకు, షాల్స్ కి, అంగీలకి కుచ్చిళ్ళుంటాయి. ప్రభు కృపను బట్టి నేను యూదుల్ని కలుసుకోవటం, వారి వస్త్రాలను కూడా ధరించటం జరిగింది. అప్పుడు వారు ఆ వస్త్ర ధారణ నిమిత్తం కుచ్చిళ్ళ గురించి వారు వివరించి నాకు చెప్తూ వచ్చారు. దేవుడు వారి పట్ల ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నారు అనేది మనము ఈ ఆజ్ఞలను ధ్యానిస్తుండగా చూడొచ్చు. మరి తర్వాత 16, 17 అధ్యాయాల్లో కోరాహు, దాతాను మరియు అబీరాము అహరోను యాజకత్వాన్ని ఎదిరించి దేవునికి వ్యతిరేకంగా తిరగటం, మరలా ఒక పరిస్థితి ద్వారా దేవుడు అహరోను యాజకత్వాన్ని నిరూపించడం మనం కనుగొనవచ్చు. ఇప్పుడు 18, 19 వచనాల్లో చూస్తే యాజకులకు కావలసినటువంటి పవిత్రపరుచుకునే విధానాల గురించి ఇంకా దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చారు. 20, 21 అధ్యాయాల్లో మోషే అహరోను మెరిబ్బా అనేటువంటి స్థలం వద్ద దేవునికి కొంత అవిధేయత చూపటం, ఇశ్రాయేలీలు ఏదోము దాటి వెళ్ళలేకపోవటం, అహరోను మరణం, ఎలియాజరు అతని స్థానాన్ని తీసుకుని యాజక ధర్మం నిర్వహించటం మనము చూడవచ్చు. అంత మాత్రమే కాకుండా ఇశ్రాయేలు ప్రజలు సర్పములచే మరణం పొందుతున్న సమయంలో ఇత్తడి సర్పం మోషే చేసి నిలబెట్టినప్పుడు దానిని చూసిన వారంతా బ్రతకటం అనేది మనం ఈ యొక్క 21వ అధ్యాయంలో చూస్తాం. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. మెస్సయ్య అయిన మన యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగినట్లుగా మనం చూడొచ్చు. మరి 22, 24 అధ్యాయాల్లో ఇశ్రాయేలుని శపించడానికి బాలాము చేసినటువంటి ప్రయత్నాలు, దేవుని మాటకు వ్యతిరేకంగా బాలాము చేయాలనుకున్నప్పటికీ బాలాము విఫలమవ్వటం, గాడిదను మాట్లాడించి దేవుడు బాలాముకు బుద్ధి చెప్పే వృత్తాంతం అంతా ఈ 2 అధ్యాయాల్లో కనిపిస్తుంది. 25వ అధ్యాయం విషయానికి వస్తే ఆ తరువాత ఇశ్రాయేలీలు వారు మోయాబు స్త్రీలతో పాపం చేయటం, దేవుడు వారి మీదకు తెగులు రప్పించటం, ఫినెహాసు అనేటువంటి యవనస్తుడు రోషము కలిగి పాపం చేస్తున్నటువంటి ఇశ్రాయేలు వాడిని, మిద్యాను స్త్రీని ఈటతో పొడిచి చంపటం, తర్వాత తెగులు నిలిచిపోవటం మనం ఈ అధ్యాయంలో చూస్తూ రావచ్చు. ఇక్కడతో సెట్ నెంబర్ 2 అంటే ద జర్నీ త్రూ ద విల్డర్నెస్ అనేటువంటి సెట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మూడవదిగా చూద్దాం. అదేమిటంటే ద ప్రిపరేషన్స్ ఫర్ జర్నీ టు ద ప్రామిస్ ల్యాండ్ అగైన్, మరలా వారి యొక్క వాగ్దాన భూమిలోకి ప్రయాణించడానికి వారు సిద్ధమవ్వటం. 26వ అధ్యాయం నుంచి 36 అధ్యాయాల దాకా ఉంటాయి. మొదటి 26, 27 అధ్యాయాల్లో చూస్తే రెండవసారి మరలా ఇశ్రాయేలు వారిని లెక్కించడం, మోషేకి మారుగా దేవుడు యెహోషువను నాయకుడిగా ఎన్నుకోవటం మనం ఈ 2 అధ్యాయాల్లో చూస్తాం. 28, 30 అధ్యాయాలు చూస్తే మరికొన్ని నియమాలను దేవుడు వారికి ఇస్తూ వచ్చారు. మరి 31 నుంచి 36 అధ్యాయాలు గనక చూస్తే ఇజ్రాయేలీలు మిద్యానీయులను ఓడించి వారి వారి ప్రదేశాలను వారికి పంచి ఇవ్వటం, అదేవిధంగా ఆశ్రయపురములు కుమార్తెలకు ఇవ్వవలసినటువంటి భాగము, వారు చేసిన ప్రయాణం అంతటికి ఒక సమరీ ఈ అధ్యాయాల్లో మనం చూస్తుంటాము. దీంతో ఈ పుస్తకం ముగుస్తుంది. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ఈ సంఖ్యాకాండం అనేది లిటరల్ గా చెప్పాలంటే చదివేటప్పుడు కొంత బోరింగ్ గానే ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు గాని, కట్టడలు గాని, దేవుడు వారిని లెక్కించమన్నప్పుడు వారి వారి సంఖ్యలు గాని, వారి వారి యొక్క వంశపు పెద్దల గురించి చెప్పబడుతున్నప్పుడు గాని ఎంతో అసహనానికి, కొంత అన్ఇంట్రెస్టింగ్ గా ఉండేటువంటి కండిషన్
సెక్షన్లోకి మనం వస్తాం. బట్ ఇక్కడే ఇజ్రాయేలీలకు కావాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు జరుగుతూ వచ్చాయి. దేవుడు వారిని ఎలాగ పోషిస్తూ వచ్చాడో చూస్తాం, వారిని ఎలా రక్షిస్తూ వచ్చాడో చూస్తాం, నాయకత్వం మోషే నుంచి యెహోషువకు ఎలా వెళ్ళిందో చూస్తూ వచ్చాం. ఇలాంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఈ పుస్తకంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంతవరకు బోరు కొట్టినా మనం జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్తే దేవుని యొక్క ప్రణాళిక, ద పర్ఫెక్ట్ ప్లానింగ్ ఆఫ్ ద లార్డ్ మనం ఈ యొక్క పుస్తకాల్లో చూడొచ్చు. సో ఐ హోప్ మీకు ఈ సంఖ్యాకాండంలో ఉన్నటువంటి సారాంశము, ఒక అవుట్లైన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఫ్రీ టు కామెంట్ డౌన్. అలాగే తర్వాత వీడియోలో ద కీ థీమ్స్ ఆఫ్ ది నెంబర్స్, సంఖ్యాకాండంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాల గురించి మీకు వివరిస్తూ వస్తాను. సో అంటిల్ దెన్ ప్లీజ్ కీప్ మీ ఇన్ యువర్ ప్రేయర్స్. నేను కూడా మీ గురించి ప్రార్థిస్తున్నాను. ఈ యూట్యూబ్ పరిచయాన్ని ఇంకొంత మెరుగ్గా చేయగలగడానికి దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి బహుమానాలను బట్టి కూడా నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తుకి ఆరోపించుకుంటూ, అలాగే నా వీడియోస్ చూసి ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సైనింగ్ ఆఫ్ యహ్వే షాబోత్.